राजयोग सिखलाते हैं, विश्व के परिवर्तक हम राजयोग सिखलाते हैं। बोलो मेरे संग पवित्र बन पवित्र बन पवित्र बन पवित्र बन पवित्र बन पवित्र बन। एक राज और एक धर्म, ना कोई दुख था और ना कोई गम। सोने की नगरी था मेरा ये वतन, देवी देवताओं में था प्यार का चलन। विश्व के परिवर्तक हम राज। ఓం శాంతి. ఈరోజు మురళి 15/8/2021, రివైజ్ డేట్ 3/3/88. होली कैसे मनाए तथा सदा काल का परिवर्तन कैसे हो. होली ఎలా జరుపుకోవాలి మరియు సదాకాలం యొక్క పరివర్తన ఎలా తెచ్చుకోవాలి. आज सर्व के भाग्य विधाता बाप अपने होली हमसों से ज्ञान रत्नों की होली मनाने आए हैं. ఈ రోజు సర్వుల భాగ్య విధాత అయిన బాబా తన యొక్క హోలీ హంసలతో జ్ఞానరత్నాల యొక్క హోలీ ఆడడం కోసం వచ్చారు, హోలీ జరుపుకోవటం కోసం వచ్చారు. మనానా అర్థాత్ మిలన్ మనానా. హోలీ జరుపుకోవటం అంటే మిలనం జరుపుకోవటము. बाप दादा हर एक अति स्नेही सहयोगी, सदा बाप के कार्य में सहयोगी, सदा पावन वृत्ति से पावन दृष्टि से सृष्टि को परिवर्तन करने वाले सर्व होली बच्चों को देख सदा हर्षित होते हैं. बाप दादा प्रति ఒక్క అతి స్నేహి సహజ యోగి, సదా బాబా కార్యంలో సహయోగిలు, సదా పావన వృత్తి ద్వారా పావన దృష్టి ద్వారా సృష్టిని పరివర్తన చేసేటటువంటి సర్వ హోలీగా ఉన్న పిల్లలను, హోలీ అంటే పవిత్రంగా ఉన్న పిల్లలను చూస్తూ సదా హర్షితులవుతూ ఉన్నారు. पावन तो आजकल के गाए हुए महात्माएं भी बनते हैं, लेकिन आप श्रेष्ठ आत्माएं हाईएस्ट होली बनते हो. పావనంగా ఈ రోజుల్లో మహాత్మ అని గాయనం చేయబడిన మహాత్ములు కూడా పావనంగా తయారవుతూ ఉంటారు. కానీ శ్రేష్ఠ ఆత్మలైనటువంటి మీరు అయితే హైయెస్ట్ హోలీగా తయారవుతున్నారు. హైయెస్ట్ హోలీగా అంటే ఉన్నతమైన, దాన్ని ఏమంటారు, పరమ పవిత్రంగా తయారవుతున్నారు. అర్థాత్ సంకల్ప మాత్ర స్వప్న మాత్ర भी अपवित्रता वृत्ति को दृष्टि को पावन स्थिति से नीचे नहीं ला सकते. హైయెస్ట్ హోలీ అంటే మీనింగ్ ఏంటి? సంకల్ప మాత్రంగా స్వప్న మాత్రంగా అయినా అపవిత్రత అనేది మీ యొక్క వృత్తిని, దృష్టిని పావన స్థితి నుండి కిందకి తీసుకొని రాలేదు. దాన్ని ఏమంటారు? హైయెస్ట్ హోలీ స్టేజ్. సంకల్పం, స్వప్నం కూడా మనల్ని అపవిత్రత నుండి
తప్పించి, అంటే పవిత్రత నుండి తప్పించి, పావన స్థితి నుండి తప్పించి, అపవిత్రత వైపు సంకల్పమైన స్వప్నమైన కూడా మనల్ని తీసుకుని వెళ్ళలేదు. దాన్ని హైయెస్ట్ హోలీ స్టేజ్ అంటారు. हर संकल्प अर्थात स्मृति पावन होने के कारण वृत्ति दृष्टि स्वतः ही पावन हो जाती है. ప్రతి సంకల్పం అంటే ప్రతి స్మృతులు పావనంగా ఉన్న కారణంగా వృత్తి దృష్టి స్వతహాగానే పావనంగా తయారైపోతుంది వరది. ना सिर्फ आप पावन बनते हो लेकिन प्रकृति को भी पावन बना देते हो. इसलिए पावन प्रकृति के कारण भविष्य एक जन्म शरीर भी पावन मिलते हैं. కేవలం మీరు పావనంగా తయారవడమే కాదు హైయెస్ట్ హోలీ స్టేజ్ అంటే మీరు పావన స్థితిలో ఉంటున్నారు, మీ వృత్తి దృష్టి పావనంగా ఉంటుంది అనేదే కాదు. కానీ కేవలం అంతవరకే కాకుండా ప్రకృతిని కూడా పావనంగా తయారు చేసేస్తారు మీరు మీ పావన స్థితి ద్వారా. అందువలన పావన ప్రకృతి అయిపోయినప్పుడు భవిష్యత్తులో అనేక జన్మల వరకు శరీరం కూడా పావనమైంది లభిస్తూ ఉంటుంది మీకు. ऐसे होली हंस व सदा पावन संकल्पधारी श्रेष्ठ आत्माएं बन जाती हो. इलांటి హోలీ హంసలుగా మరియు సదా పావన సంకల్పధారి శ్రేష్టాత్మలుగా తయారైపోతున్నారు మీరు. ऊंचे से ऊंचा बाप हर बात में श्रेष्ठ जीवन वाले बनाते हैं. ఉన్నతోన్నతమైన బాబా ప్రతి విషయంలో కూడా శ్రేష్ఠ జీవితం ఉండేవారిగా మనల్ని తయారు చేసేస్తున్నారు బాబా. ప్రతి విషయంలోనే శ్రేష్టమైన జీవితం ఉండేవారిగా తయారు చేస్తున్నారు. పవిత్రత भी ऊंची से ऊंची పవిత్రత సాధారణ नहीं. బాబా మనకిచ్చిన పవిత్రత కూడా ఎటువంటిది చూడండి, ఉన్నతోన్నతమైన పవిత్రత, హైయెస్ట్ హోలీ స్టేజ్ కదా, సాధారణమైన పవిత్రత కాదు. साधारण पवित्र आत्माएं आप महान पवित्र आत्माओं के आगे मन से मानने का नमस्कार करेंगे कि आपकी पवित्रता अति श्रेष्ठ है. సాధారణ పవిత్రత ఉండే ఆత్మలు కూడా ఈ ప్రపంచంలో సాధారణ పవిత్రత ఎవరిది ఉంది? బాల బ్రహ్మచారిగా ఉండే కుమారులు ఎంతోమంది ఉన్నారు. అంటే వాళ్ళ లక్ష్యం ఏమైనప్పటికీ వర్తమానంలో ఇంకా పవిత్ర స్థితిలో ఉన్నవారు. అలాగే కొంతమంది సాధు సన్యాసులు ఉన్నారు. అటువంటి వారు కూడా మహాన్ పవిత్ర ఆత్మలైన మీ ఎదురుగా మనసుతో అంగీకరించే నమస్కారం చేస్తారు. మీలో ఉన్న పవిత్రత అతి శ్రేష్టమైనది అని భావన వల్ల కలగడమే, మాకన్నా మీలో ఉన్న పవిత్రత అతి శ్రేష్టమైనది అని భావన వల్ల కలగడమే మనసుతో నమస్కరించడం మనల్ని. आजकल के गृहस्थी अपने को अपवित्र समझने के कारण जिन पवित्र आत्माओं को महान समझकर सिर झुकाते हैं, वो महान आत्माएं खेलाने वाली आप श्रेष्ठ पावन आत्माओं के आगे मानेंगी कि आपकी पवित्रता और हमारी पवित्रता में महान अंतर है. ఈ రోజుల్లో గృహస్థిలో అపవిత్రంగా వారిని వారు అనుకుంటున్న లేదా అపవిత్రంగా ఉంటున్న కారణంగా గృహస్థిలు ఈ సమాజంలో ఎవరినైతే పవిత్ర ఆత్మలు అని మహాత్ములు అని తల వంచుతున్నారో వెళ్ళి గురువులు మహాత్ములు అని,
అటువంటి మహాత్ములు అని పిలువబడేవారు సాధు సన్యాసులు గురువులు కూడా శ్రేష్ఠ పావనాత్మని నమ్మి ఎదురుగా ఒప్పుకుంటారు. ఏమని? మీలో ఉన్న పవిత్రత మరియు మా పవిత్రతకు మహాన్ ఆంతర్యం ఉంది, మహాన్ తేడా ఉంది. ఈ పవిత్రతకు మాలో ఉన్న పవిత్రతకు గొప్ప తేడా ఉంది అనేది ఒప్పుకుంటారు. ये होली का उत्सव आप पावन आत्माओं के पावन बनने की विधि का यादगार है. కాబట్టి హోలీ ఉత్సవము అంటేనే పావన ఆత్మలు మీరందరూ పావనంగా తయారయ్యే విధి ఏదైతే ఉందో దాని యొక్క జ్ఞాపకార్థంగా చేసుకునే పండగయే होली. क्योंकि आप सभी नंबरवार पावन आत्माएं बाप के याद की लगन की अग्नि द्वारा सदा के लिए अपवित्रता को जला देते, इसलिए पहले जलाने की होली मनाते, फिर रंग की होली व मंगल मिलन मनाते हैं. ఎందుకంటే మీరందరూ కూడా నంబర్ వారి పావనాత్మలు. మీరు బాబా స్మృతి యొక్క లగ్నము అనే అగ్ని ద్వారా సదాకాలానికి అపవిత్రతను కాల్చేస్తున్నారు మీరు. అందువలన ముందు హోలీ మంటను కాల్చే రూపంలో పండగ చేసుకుంటూ ఉంటారు. తర్వాత మంగళమిల రంగులు పోసుకుంటారు. ముందు హోలీ మంట దేనికి గుర్తు? మీలో ఉన్న అపవిత్రతను మీరు యోగం యొక్క లగ్నము అనే అగ్ని ద్వారా కాలుస్తారు ఆ పవిత్రతను. అందుకే వాళ్ళు హోలీ మంట పెడతారు దాని గుర్తుగా. తర్వాత ఏంటి? హోలీ మంట తర్వాత రంగులు వేసుకునే పండగ చేసుకుంటారు. తర్వాత మంగళమిలనం జరుపుకుంటారు, ఒకరినొకరు కౌగలించుకొని కలుసుకోవటం. అలా జలానా అర్థాత్ నామ్ నిషాన్ సమాప్త కర్ణ. ఇక్కడ మంట పెట్టి కాల్చటము అంటే అపవిత్రత అనేది నామరూపాలు కూడా లేకుండా సమాప్తి చేసుకోవడం. वैसे किसको नाम निशान से खत्म करना होता है तो क्या करते हैं? ఏదైనా నామరూపాలు లేకుండా సమాప్తి చేసేయాలి అంటే దేన్నైనా ఏం చేస్తారు? जला देते, काल చేస్తారు. इसलिए रावण को भी मारने के बाद जला देते हैं. ये आप आत्माओं का यादगार है. అందుకే రావణాసురుని కూడా చంపిన తర్వాత కాల్చేస్తారు. కాల్చేసే పండగ విశేషంగా చేసుకుంటారు. ఇది మీ ఆత్మల యొక్క స్మృతి చిహ్నమే. అంటే వికారాలను అపవిత్రతను చంపటము విడిచిపెట్టటము కాకుండా కాల్ చేస్తున్నారు కూడా మీరు యోగం అనే అగ్నిలో. మీ గుర్తుగానే ఇటువంటి పండగలు చేస్తున్న రావణాసురుణ్ణి కాల్చటము అని కానీ, హోలీ మంట పెట్టడం కానీ, భోగి మంట పెట్టడం కానీ, ఇవన్నీ మీరు పవిత్రతను ఆచరించేదాని గుర్తే, అపవిత్రతను కాల్చేదాని గుర్తే. అపవిత్రతకు జలా దియా అర్థాత్ పావన్ హోలీ బన్ గయే. అపవిత్రతను కాల్చేసాము అంటే అర్థం ఏంటి? పావనంగా होलीगा तैयाరైపోయాము. बाप दादा सदैव सुनाते हैं कि ब्राह्मणों की होली मनाना अर्थात होली పవిత్ర బనానా. బాప్ దాదా సదా వినిపిస్తూనే ఉన్నారు, బ్రాహ్మణులు హోలీ జరుపుకోవడం అంటే హోలీగా పవిత్రంగా స్వయాన్ని తయారు చేసుకోవటము అని అర్థం. బయట వాళ్ళైతే హోలీ హోలీ అని ఏదో బయట మెటీరియల్ వస్తు సామాగ్రితో జరుపుకునే పండగ ఉంటుంది. కానీ బ్రాహ్మణులు అంటే స్వయాన్ని పవిత్రంగా తయారు చేసుకుంటారు. ఇదే హోలీ. తో ये चेक करो कि अपवित्रता को सिर्फ मारा है या जलाया है. అయితే ఈరోజు హోలీ సందర్భంగా మురళి కదా, చెక్ చేసుకోండి. హోలీ రోజు అంటే చెకింగ్ చేసుకోవాల్సిన రోజు. అపవిత్రతను కేవలం చంపేమా
లేదా కాల్చేసామా? मरने वाले फिर भी जिंदा हो जाते, कहाँ ना कहाँ श्वास छिपा रह जाता है, लेकिन जलाना अर्थात नाम निशान समाप्त करना, कहाँ तक पहुँचे हैं अपने आप को చెక్ करना पड़े. చనిపోవడము అంటే మళ్ళీ బ్రతికిపోవచ్చు. ఎక్కడో దగ్గర శ్వాస దాగి ఉందనుకోండి, శవం నుండి మళ్ళీ లేచిపోవచ్చు వాళ్ళు. కానీ కాల్చేయడము అంటే ఇంకా మళ్ళీ వాళ్ళు లేచే అవకాశం ఉండదు. నామరూపాలే సమాప్తి అయిపోతాయి. ఈ విధంగా అపవిత్రతను నామరూపాలు లేకుండా కాల్చేసామా, చంపడం వరకే వచ్చామా, ఎంతవరకు చేరుకున్నాం మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. स्वप्न में भी अपवित्रता का छिपा हुआ श्वास फिर से जीवित नहीं होना चाहिए. స్వప్నంలోనైనా అపవిత్రత యొక్క శ్వాస దాగి ఉంటే మళ్ళీ జీవితం లేచిపోతుందండి, మళ్ళీ బ్రతికిపోవచ్చు అది. అలా జరగకుండా చూసుకోండి. స్వప్నంలో కూడా అది లేకుండా కాల్ చేయాలి. ఇస్కో కెతే శ్రేష్ఠ పావన్ ఆత్మ, అప్పుడే శ్రేష్ఠ పావనాత్మ అంటారు మిమ్మల్ని. సంకల్ప్ సే స్వప్నే భీ పరివర్తిత్ హో జాతే హై, సంకల్పం ద్వారా స్వప్నాలు కూడా పరివర్తన అయిపోతాయి. आज वतन में बाप दादा बच्चों के समय प्रति समय संकल्प द्वारा व लिखित द्वारा बाप से कोई किए हुए वायदे देख रहे थे. ఈ రోజు వతనంలో బాప్ దాదా పిల్లలు ఏదైతే ప్రతి సమయం సంకల్పాల ద్వారా లేదా ఉత్తరం బాబాకు రాయడం ద్వారా బాబాకు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను చూస్తున్నారంట బాబ్దాదా ఈరోజు వతనంలో. चाहे स्थिति में महारथी, चाहे सेवा में महारथी, दोनों के समय प्रति समय के वायदे बहुत अच्छे अच्छे किए हुए हैं. స్థితిలో మహారథి అని పిలువబడేవారు కొంతమంది కావచ్చు, కొంతమంది సేవ చేసే విధానంలో మహారథి అని పిలువబడవచ్చు. ప్రతి సమయం రెండు రకాల పిల్లల్లో కూడా బాబా వాగ్దానాలు చెక్ చేశారు. మంచి మంచి వాగ్దానాలే చేశారు రెండు రకాల పిల్లలు కూడా. మహారథి బి దో ప్రకారకే హై, మహారథులు కూడా రెండు రకాలు ఉంటున్నారు. एक है अपने वरदान व वर्षे की प्राप्ति के पुरुषार्थ के आधार से महारथी. ఒకటి తమ యొక్క వరదానం, తమకు లభించిన వరదానం మరియు వారసత్వం యొక్క ప్రాప్తి ఆధారంతో మహారథి అయిన వారు. और दूसरे हैं कोई ना कोई सेवा की విశేషతకి ఆధార్సే మహారథి. ఇంకా రెండో రకమైన వారు. ఒకటో రకం ఏంటి, వాళ్ళ స్థితి లేదా బాబా ఇచ్చిన వరదానం కారణంగా మహారథి. రెండవ ఏంటి, వాళ్ళు ఏదైనా సేవ యొక్క విశేషత ఆధారంతో మహారథి అయినవారు. విశేషమైన సేవ ఏదైనా బ్రాహ్మణ పరివారంలో ఎవరు చేయలేదు, అలాంటి విశేష సేవ ఏదైనా చేశారు, ప్రత్యక్షం అయ్యారు అంటే అలాగా మహారథి అని పిలువబడే వాళ్ళు కూడా ఉంటారు. రెండు రకాలు ఉన్నారు. కెహలాతే దోనో హి మహారథి, పిలవటానికి ఇద్దరిని మహారథి అనే పిలుస్తూ ఉంటాము. लेकिन जो पहले नंबर सुनाया स्थिति के आधार वाले, वो सदा मन से अतीन्द्रिय सुख के, संतुष्टता के, सर्व के दिल के स्नेह के, प्राप्ति स्वरूप के झूले में झूलते रहते हैं. ఇద్దరు మహారథిని పిలువబడిన రెండు రకాలు ఉన్నా కానీ అందులో మొదటి నంబర్ బాబా ఏదైతే వివరించారో, మొదటి నంబర్ మహారథి ఎవరు, స్థితి ఆధారంతో మహారథి అయిన వారు. వాళ్ళు సదా మనస్సు ద్వారా అతీంద్రియ సుఖము, సంతుష్టత, మనస్సు ద్వారా అతీంద్రియ సుఖం యొక్క ప్రాప్తి, సంతుష్టత యొక్క ప్రాప్తి, హృదయపూర్వకమైన సర్వుల స్నేహము
పొందినటువంటి ప్రాప్తి, ఇలాంటి ప్రాప్తి స్వరూపమనే ఊయలలో సదా ఊగుతూ ఉంటారు వాళ్ళు, స్థితి ద్వారా महारथी అయిపోయిన వాళ్ళు. और दूसरा नंबर सेवा के विशेषता के आधार वाले तन से अर्थात बाहर से सेवा की विशेषता के फल स्वरूप संतुष्ट दिखाई देंगे. రెండో నంబర్ వాళ్ళు సేవ యొక్క విశేషత ఆధారంతో, స్థితి కాదు, సేవ విశేషమైనది ఏదైనా చేయడం వలన అందరూ కూడా వీళ్ళు విశేషమైన వారు, వీరు మహారథి అని చూస్తారు బ్రాహ్మణ పరివారంలో. స్థితి లేకపోయినప్పటికీ అలాంటి గొప్ప ఏదైనా సేవ చేస్తే, ఈ విధంగా సేవా విశేషత ఆధారంతో తనువు ద్వారా అంటే బాహ్యంగా సేవా విశేషత యొక్క ఫలస్వరూపం సంతుష్టత కనిపిస్తుంది. అంటే అందరూ వాళ్ళకి ఇచ్చే గౌరవము, అందరూ వాళ్ళని మహారథి అని చూడడం, బ్రాహ్మణ పరివారంలో అందరూ వాళ్ళని విశేషమైన సేవ చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళని గౌరవించాలనే సమ్మాన భావంతో అందరూ గౌరవించడం, ఇలా బాహ్య రూపంలో సంతుష్టత అనేది వాళ్ళకి దొరుకుతుంది. సంతుష్టంగా ఉంటున్నారు వాళ్ళు, మనసు ద్వారా ఉన్నా లేకపోయినా బయటకైతే సంతుష్టత ఉంటుంది. సేవాకి విశేషతకి కారణం రకాలు కొత్త కొత్త సేవలు చేస్తూ ఉంటారు. అందుకే సేవా ఆధారంతో మానసిక సంతుష్టత ఉంటుంది వారిది. सेवा की विशेषता कारण सर्व का स्नेह भी होगा. సేవా విశేషత వాళ్ళలో ఉండడం వలన మనస్సు ద్వారా సంతుష్టత ఉంటుంది, సర్వల స్నేహం కూడా వారికి లభిస్తుంది. లేకిన్ मन से व दिल से सदा नहीं होगा. కానీ ఈ రకమైన సంతుష్టత, ఈ రకంగా అందరి నుండి దొరికే ఈ స్నేహము మనస్సు ద్వారా, హృదయం ద్వారా సదాకాలానికి ఉండదు. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సదాకాలానికి నిలబడి ఉండదు ఆ సంతుష్టత కానీ, ఆ స్నేహం కానీ, వారికి దొరికేది ఆ గౌరవం కానీ. कभी बाहर से कभी दिल से, लेकिन सेवा की विशेषता महारथी बना देते, गिनती में महारथी के लाइन में आता है. వాళ్ళకి దొరికే ప్రాప్తి అప్పుడప్పుడు బయట నుండి సంతుష్టత అనేది, స్నేహము అనేది, అప్పుడప్పుడు హృదయం నుండి సంతుష్టత, హృదయం నుండి స్నేహం ఇలా దొరుకుతూ ఉంటుంది. ఎప్పుడు హృదయం నుండి హృదయపూర్వకమైన సంతుష్టత, స్నేహం దొరుకుతుంది అనుకోవడానికి లేదు. అప్పుడప్పుడు ఇలాగా, అప్పుడప్పుడు అలాగా, అప్పుడప్పుడు బయట రూపం వరకే, అప్పుడప్పుడు హృదయపూర్వకంగా కూడా ఇతరుల నుండి స్నేహం, సంతుష్టత అనేది దొరుకుతూ ఉంటుంది వాళ్ళకి. కానీ మొత్తానికి సేవ యొక్క విశేషత వలన మహారథిగా, సేవ యొక్క విశేషత వలన మహారథిగా తయారు చేసేస్తూ ఉంటుంది. అంటే లెక్క పెట్టుకోవడానికైతే వాళ్ళు మహారథిలు అని లైన్లోకి అయితే వచ్చేస్తారు. तो आज बाप दादा महारथी व पुरुषार्थी दोनों के वायदे देख रहे थे. కాబట్టి ఈరోజు బాప్ దాదా మహారథీలు, పురుషార్థీలు ఇద్దరి యొక్క వాగ్దానాలు చూస్తున్నారు. అభి అభి నజదీక్ మే వాయిదే బహుత్ కియే హై. ఇప్పటికిప్పుడు బాబా చూస్తే దగ్గరలో చాలా వాగ్దానాలు చేసి ఉన్నారు. తో క్యా దేఖా, వాయిదే సే ఫాయిదా తో హోతా హై క్యోంకి దృఢతా కా ఫుల్ అటెన్షన్ రేతా హై. అయితే బాబా ఏం చూశారు? వాగ్దానాలు చేసిన దాని యొక్క లాభం అయితే ఉంటుంది పిల్లలకి. ఎందుకంటే దృఢత యొక్క ఫుల్ అటెన్షన్ అయితే ఉంటుంది పిల్లల్లో. బార్ బార్ వాయిదేకి స్మృతి సమర్థి దిలాती है. మాటి మాటికి వాగ్దానాల యొక్క స్మృతి సమర్థత కలిగిస్తుంది వారిలోని. మాటి మాటికి వాగ్దానాల యొక్క స్మృతి తెచ్చుకుంటూ ఉంటే వాళ్ళు సమర్థత కలిగిస్తుంది వాళ్ళు. అవును కదా, నేను ఇలా వాగ్దానం చేశాను, నేను ఇలా నడవాలి అనే ఒక సమర్థత అనేది వస్తుంది వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే. इस कारण
थोड़ा बहुत పరివర్తన్ भी होता है ఈ కారణంగా ఏదో కొద్దిగా పరివర్తన కూడా వస్తుంది పిల్లల్లో వాగ్దానాలు చేయడం వలన ఆ వాగ్దానాలు గుర్తొచ్చి జాగ్రత్త అటెన్షన్ పెట్టుకోవడం వలన ఏదో కొద్ది పరివర్తన అనేది వస్తుంది పిల్లల్లో लेकिन बीज दबा हुआ रहता है इसलिए जब ऐसा समय व समस्या आती है तो समस्या व कारण का पानी मिलने से दबा हुआ बीज फिर से पत्ती निकालना शुरू कर देते हैं सदा के लिए समाप्त नहीं होता है ఉదాహరణకు ఏదైనా ఒక బలహీనతను వదిలేస్తున్నాను నేను అని మీరు బాబాకి దృఢ సంకల్పంతో వాగ్దానం చేశారనుకోండి లెటర్ రాసో లేకపోతే సంకల్పంతో బాబాకి అప్పచెప్పో మీరు వాగ్దానం చేశారు వాగ్దానం కారణంగా మీకు అప్పుడప్పుడు అది మీ మనసు వరకు ఆ బలహీనత అనేది ఎంటర్ అవుతున్నా అయ్యో బాబాకి వాగ్దానం చేశాను కదా నాలో ఇది రిపీట్ కాకూడదు అని గమనిక ఉంటుంది దాన్ని మళ్ళీ జయించగలుగుతున్నారు అంటే ఎంత కొంత పరివర్తన అనేది వచ్చేసింది కానీ లోపల నుండి దాని బీజాన్ని మీరు తీయలేదు బీజం ఉండిపోయింది అణిచిపెట్టారు వాగ్దానం చేశారు బాబాకు లెటర్ రాసి ఇచ్చేశారు లేదా బాబాతో సంకల్పంలో యోగంలో కూర్చొని దృఢ సంకల్పం చేసి చెప్పేశారు నేను వదిలేశాను అనుకుంటున్నారు అప్పుడప్పుడు అది బయటకు వస్తున్నట్టు కనిపిస్తున్నా మళ్ళీ వాగ్దానం గుర్తు తెచ్చుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకునే పరివర్తన కూడా కనిపిస్తుంది కానీ సంస్కారాలలో దాగి ఉన్న ఆ బలహీనత యొక్క బీజం దాన్ని ఫినిష్ చేయలేదు మీరు ఇంకా సమాప్తి చేయలేదు దాని వలన అంటే అది అణిచిపెట్టడమే అయింది కానీ లోపల ఉన్నదాన్ని కంప్లీట్గా తీయలేదు మీరు దాని వలన ఎప్పుడైనా అలాంటి సమయము అలాంటి సమస్య అనేది ఎదురైనప్పుడు సమస్య లేదా కారణము అనే నీరు పడడంతో అనగబడి ఉన్న బీజము మళ్ళీ అంకురించడం మొదలవుతుంది మళ్ళీ చిగురు ఆకులు రావడం మొదలైపోతుంది అంటే మళ్ళీ ఆ బలహీనత రిపీట్ అవ్వడం కొన్నాళ్ళ తర్వాత అలాంటి దానికి తగిన దెబ్బ పడడం అలాంటి కారణం సమస్య ఎదురవడం దాంతో మళ్ళీ చేసిన ప్రతిజ్ఞ పోతుంది మళ్ళీ బలహీనత బయటకు వచ్చేస్తుంది చిగురించేస్తుంది సదాకాలానికి సమాప్తి కావడం లేదు అది బలహీనత అనేది बाप दादा देख रहे थे जलाने की हो लेकिन होने मनाई అయితే ఈరోజు బాప్ దాదా చూస్తున్నారు అలాంటి బలహీనతల యొక్క బీజాలు అణిచిపెట్టడమే కాదు లోపల నుండి కూడా కాల్చేసాం మళ్ళీ అది చిగురించకుండా అనేలాగా కాల్చేసే హోలీ ఎవరు జరుపుకున్నారు అనేది చూస్తున్నారు బాబా जब बीज को जलाया जाता है तो जला हुआ बीज कभी फल नहीं देता బీజమే లేకుండా కాల్చేస్తే కాలిపోయిన విత్తనం మళ్ళీ ఎప్పుడు చిగురించడం ఫలించడం అనేది జరగదు वायदे तो सभी ने किए कि बीती को बीती कर जो अब तक हुआ चाहे अपने प्रति चाहे औरों के प्रति सर्व को समाप्त कर परिवर्तन करेंगे सभी ने अभी अभी वायदे किए हैं ना रूह रिहान में सभी वायदे करते हैं ना వాగ్దానమైతే అందరూ చేశారు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పటి వరకు ఏది జరిగిందో స్వయం పట్ల కానీ ఇతరుల పట్ల కానీ మొత్తం సమాప్తి చేసి పరివర్తన చేసుకుంటాము జరిగిపోయింది దాన్ని సమాప్తి చేసుకొని పరివర్తన చేసుకుంటామని వాగ్దానం అయితే చేశారు ఇప్పుడిప్పుడే అందరూ వాగ్దానం చేశారు కదా ఆత్మిక సంభాషణ చేస్తూ బాబాతో అందరూ ఏం చేశారు వాగ్దానాలే కదా చేశారు ఇప్పుడిప్పుడు కూడా हर एक का रिकॉर्ड बाप दादा के पास है बहुत अच्छे रूप से वायदे करते हैं ప్రతి ఒక్కరి రికార్డు బాప్ దాదా దగ్గర ఉంది
చాలా మంచి రూపంలో వాగ్దానాలు చేస్తున్నారు. कोई గీత్ కవిత ద్వారా, कोई చిత్రం ద్వారా, కొంతమంది పాటల రూపంలో కూడా వాగ్దానాలు చేస్తున్నారు. కొంతమంది చిత్రాలు గీసి కూడా వాగ్దానం చేస్తున్నారు. बाप दादा देख रहे थे जितना चाहते उतना परिवर्तन क्यों नहीं होता. వాగ్దానాలు ఎన్నో చేస్తున్నా ఎంత పరివర్తన రావాలో అంత పరివర్తన ఎందుకు రావడం లేదు పిల్లల్లో చూస్తున్నారు బాప్ దాదా. कारण क्या है, क्यों नहीं सदा के लिए समाप्त हो जाता है. तो क्या देखा, కారణం ఏంటి, సదాకాలానికి ఎందుకు పరివర్తన రావడం లేదనేది చూశారు బాబా. ఏం చూశారు రిజల్ట్ చెకింగ్లో? अपने प्रति व दूसरों के प्रति संकल्प करते हुए कि ये कमजोरी फिर आने नहीं देंगे. वह दूसरों के प्रति सोचते हो कि जिस किसी आत्मा से हिसाब किताब चुक्त होने के कारण संकल्प बोल व कर्म में संस्कार टकराते हैं, उनका परिवर्तन करेंगे. लेकिन समय पर फिर से क्यों रिपीट होता है, उसका कारण మీ స్వయం పట్ల కానీ ఇతరుల పట్ల కానీ సంకల్పాలైతే చేస్తున్నారు. ఈ బలహీనత నాలో రానివ్వను అని ఇతరుల పట్ల ఆలోచిస్తున్నారు. ఏ ఆత్మతోనైనా లెక్కాచారాలు ఉండిపోయిన కారణంగా సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో సంస్కారాల యొక్క ఘర్షణ జరుగుతుంది. లెక్కాచారాల కారణంగా ఏ ఆత్మతోనైనా మాటల ద్వారా కానీ, కర్మల ద్వారా కానీ, సంకల్పాల ద్వారా కానీ సంస్కారాల యొక్క ఘర్షణ ఏర్పడుతుంది నాకు. ఎందుకంటే లెక్కాచారం కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఘర్షణ అనేది ఏదో ఒక రూపంలో ఉంటుంది ఆత్మతోనైనా. అయితే ఏ సంస్కారం అయితే అలాంటి ఘర్షణ రావడానికి కారణం అవుతుందో నాలో ఉన్నది, దాన్ని నేను పరివర్తన చేసుకుంటాను అని సంకల్పాలు అయితే చేస్తున్నారు. కానీ సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఆ సంస్కారం రిపీట్ అయిపోతుంది, ఘర్షణ పడే సంస్కారం. ఎందుకు, కారణం ఏంటి అంటే ఇదే అని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నారు బాబా. ఒకరితో మనకి మాటలతోనో కర్మల్లోనో ఘర్షణ వస్తుంది, అది లెక్కాచారాల కారణంగా. కానీ ఏ సంస్కారం వల్ల నా ఘర్షణ వస్తుందో ఆ సంస్కారాన్ని నేను మార్చుకుంటాను అనుకుంటున్నారు, కానీ మళ్ళీ రిపీట్ అయిపోతుంది. అలా ఇంకా ఏవైనా కానీ మార్చుకునే సంకల్పాలు మీరు చేసి కూడా అది మళ్ళీ రిపీట్ అయిపోతుంది. దానికి కారణం ఏంటి? सोचते हो कि आगे से इस आत्मा के संस्कार को जानते हुए स्वयं को सेफ रख उस आत्मा को भी शुभ भावना शुभ कामना देंगे. लेकिन जैसे दूसरों की कमजोरी देखने, सुनने व ग्रहण करने की आदत नेचुरल और बहुत काल की हो गई, ये आदत नहीं रखेंगे. ये तो बहुत अच्छा, लेकिन उसके स्थान पर क्या देखेंगे, क्या उस आत्मा से ग्रहण करेंगे, वो बार बार अटेंशन में नहीं रखते. జరుగుతున్నది ఏంటి తెలుసా? ఆలోచిస్తున్నారు ఇక ముందు నుండి ఈ ఆత్మ యొక్క సంస్కారం ఇది అని నాకు తెలిసిపోయాక స్వయాన్ని నేను సేఫ్గా ఉంచుకుంటూ, వాళ్ళ సంస్కారంలో ఘర్షణకి పోకుండా నన్ను నేను సేఫ్గా ఉంచుకుంటూ ఆ ఆత్మ పట్ల శుభ భావన శుభకామన ఇస్తూ వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. కానీ ఇతరుల బలహీనతను చూడడము, వినడము, గ్రహించటము, వాళ్ళ బలహీనత కోసం ఆలోచించటము, ఈ అలవాటు నేచురల్గా చాలా కాలం నుండి ముద్రపడిపోయి ఉండడం వలన ఈ అలవాటు నేను ఉంచుకోను అనుకుంటున్నారు. మంచిదే, ఈ అలవాటుని నేను వదులుకుంటాను, ఘర్షణ పడను అనుకుంటున్నారు. వాళ్ళ బలహీన సంస్కారాన్ని దృష్టిలో పెట్టుకోకుండా చూసి చూడనట్లు వదిలేసి నేనే శుభభావన ఇస్తూ వెళ్ళిపోతాను, నేనే అడ్జస్ట్ అయిపోతాను ఇలా అనుకుంటున్నారు. చాలా మంచిదే అది. కానీ ఏదైతే వాళ్ళ బలహీనతను చూడకుండా నేను ముందుకు వెళ్ళిపోతాను అనుకుంటున్నారో, బలహీనతను చూడట్లేదు అనుకుంటున్నారు. కానీ ఆ స్థానంలో ఏం చూడాలి నేను?
అది కూడా అనుకోవాలి కదా. ఆ ఆత్మ నుండి ఏంటి గ్రహించాలి నేను, ఏం చూడాలి, మాటి మాటికి ఈ अटेंशन పెట్టుకోవట్లేదు. ये नहीं करना है ये तो याद रहता है, लेकिन ऐसी आत्माओं के प्रति क्या करना है, क्या सोचना है, क्या देखना है, ये बातें नेचुरल अटेंशन में नहीं रहती. కారణం బాబా చెప్తున్నారు, ఇది అండర్లైన్ చేసుకోండి. నేను వీళ్ళతో ఇలా వ్యవహరించను, వీళ్ళ ఎదురుగా నేను ఇది మాట్లాడను, ఈ సంస్కారాన్ని నేను మార్చుకుంటాను, నేను వీళ్ళలో బలహీనత ఇది చూడను, ఇది చెయ్యను, ఇలా మాట్లాడను అని అదైతే గుర్తుంటుంది, సంకల్పం చేసుకుంటున్నారు, వాగ్దానం చేసుకుంటున్నారు. కానీ ఇటువంటి ఆత్మల ప్రతి నేను ఏం చెయ్యాలి, ఏది చెయ్యను అనేది అనుకుంటున్నాను, కానీ ఏం చెయ్యాలి, ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళతో, అది కూడా ప్లానింగ్ మీకు పని చేయాలి. అలాగే ఏమి ఆలోచించాలి అలాంటి ఆత్మల పట్ల, నేను వాళ్ళలో ఏం చూస్తే నాకు మళ్ళీ వాళ్ళ అవగుణాల వైపు ఆలోచన వెళ్ళకుండా ఉంటుంది, వాళ్ళలో ఏం చూడాలి నేను, ఈ అటెన్షన్ పెట్టుకోవడం నేచురల్గా అది రావట్లేదు పిల్లలకు అని చెప్తున్నారు బాబా. जैसे कोई स्थान खाली रहता, उसको अच्छे रूप से अगर यूज नहीं करते तो खाली स्थान में कीचड़ा या मच्छर आदि स्वतः ही पैदा हो जाते हैं, क्योंकि वायुमंडल में मिट्टी धूल मच्छर आदि है ही, तो वो फिर से थोड़ा थोड़ा करके बढ़ जाता है, क्योंकि जगह भरी नहीं है. ఎలాగైతే ఏదైనా స్థానం ఖాళీ చేశారు అనుకోండి, ఆ స్థానంలో మళ్ళీ దాన్ని చక్కగా ఉపయోగించకపోతే, నింపకపోతే ఆ జాగాను, అలాగే ఖాళీ చేసాక ఖాళీ స్థానమే, ఖాళీ ఇల్లు లేకపోతే ఖాళీ స్థానము వదిలేస్తే అందులో చెత్త అంటే ధూళి దోమలు చేరుతాయి అన్నమాట, పుడతాయి. ఖాళీగా ఉంది ఇల్లు, ఖాళీ చేసేసాం, ఖాళీగా చేసేసాం, గదిలో ఉన్న చెత్త అంతా క్లీన్ చేస్తాం, కానీ ఆ గదిని యూజ్ చేయలేదు, అలాగే తలుపులు వేసి పెట్టేస్తాం. కొన్నాళ్ళ తర్వాత మీరు చూస్తే ఏమొస్తుంది, ధూళి మట్టి దోమలు అనేవి ఉండని ఉంటాయి. మళ్ళీ కొద్ది కొద్ది పెరిగిపోతుంది చెత్త, ఎందుకంటే ఆ జాగాన్ని మీరు నింపలేదు, యూజ్ చేయలేదు. तो जब भी आत्माओं के संपर्क में आते हो, पहले नेचुरल परिवर्तन किया हुआ श्रेष्ठ संकल्प का स्वरूप स्मृति में आना चाहिए. क्योंकि नॉलेजफुल तो हो ही जाते हो, सभी के गुण कर्तव्य संस्कार सेवा स्वभाव परिवर्तन के शुभ संस्कार व स्थान सदा भरपूर होगा, तो अशुद्ध को स्वतः ही సమాప్త కర్దేగా. కాబట్టి ఇక్కడ కూడా ఏంటి, ఎవరిలోనైనా ఇది నేను వాళ్ళది నేను పట్టించుకోకుండా వాళ్ళ సంస్కారాన్ని నేను శుభభావంతో వెళ్ళిపోతాను, వాళ్ళ యొక్క ఈ అవగుణాన్ని నేను మనసులో పెట్టుకోను, అలా సంస్కారాల ఘర్షణ జరగకుండా మీలో ఏది మార్చుకోవాలో మార్చుకుంటాను, తీసేయాల్సింది తీసేస్తున్నారు, కానీ నింపాల్సింది మీరు నింపట్లేదు. ఏం చెయ్యాలి నేను వాళ్ళ పట్ల, ఇలా ఆలోచించాలి, ఇలా బిహేవ్ చేయాలి, అది నింపకపోవడం వల్ల మళ్ళీ చెత్త అనేది యాడ్ అయిపోతుంది అంటున్నారు బాబా. ఎప్పుడైనా ఆత్మల సంపర్కంలో మీరు వచ్చినప్పుడు నేచురల్గా ముందు నుండే పరివర్తన చేసుకొని ఉన్న శ్రేష్ఠ సంకల్పం యొక్క స్వరూపం, వాగ్దానం చేసుకున్న శ్రేష్ఠ సంకల్పం యొక్క స్వరూపం స్మృతిలోకి రావాలి. వాళ్ళతో కలిసినప్పుడు వీళ్ళ పట్ల నేను ఇది సంకల్పం చేసుకున్నాను కదా అని గుర్తుకు రావాలి మీకు. ఎందుకంటే మీరు జ్ఞాన సంపన్నంగా అయితే అవనే అయిపోతున్నారు. అందరి యొక్క గుణాలు, అందరి యొక్క కర్తవ్యం, సంస్కారాలు, సేవ స్వభావం, పరివర్తన అయ్యే శుభ సంస్కారం మరియు స్థానము సదా నింపుకొని ఉంచుకున్నట్లయితే అశుద్ధత అనేది స్వతహాగా సమాప్తి అయిపోతుంది. जैसे सुनाया था, कई बच्चे जब याद में बैठते हैं, वह ब्राह्मण जीवन में चलते फिरते याद का अभ्यास करते हैं, तो याद में शांति का अनुभव करते हैं, लेकिन खुशी का अनुभव नहीं करते. లేకపోతే బాబా వినిపించారు ఇంతకు ముందు కూడా, కొంతమంది పిల్లలు ఎప్పుడైతే యోగంలో కూర్చుంటున్నారో లేదా బ్రాహ్మణ జీవితంలో నడుస్తూ తిరుగుతూ స్మృతి యొక్క అభ్యాసం చేస్తున్నారో, స్మృతిలో
శాంతి యొక్క అనుభవం అయితే చేస్తున్నారు, కానీ ఖుషి యొక్క అనుభవం చేయలేకపోతున్నారు. ఖుషి అనుభవం కావడం లేదు. सिर्फ शांति की अनुभूति कभी माता भारी कर देती है और कभी निद्रा के तरफ ले जाती. యోగంలో కూర్చున్నప్పుడు కేవలం శాంతి అనుభూతి చేస్తే, శాంతిలో కూడా ఒక రకమైన ఆనందం నిండి ఉండాలి. అలా కాకుండా కేవలం శూన్య స్థితిలో ఉన్న శాంతి అనుభూతి చేస్తుంటే అప్పుడప్పుడు తల బరువు అయిపోతుంది, అప్పుడప్పుడు నిద్ర వైపు లాగేస్తుంది ఆ శాంతి. शांति की स्थिति के साथ खुशी नहीं रहती, तो जहाँ खुशी नहीं वहाँ उमंग उत्साह नहीं होता, और योग लगाते भी अपने से संतुष्ट नहीं होते, थके हुए रहते हैं. శాంతి స్థితితో పాటు ఖుషి అనేది యోగంలో అనుభవం కాకపోవడం వలన, ఖుషి లేకపోతే అక్కడ ఉల్లాస ఉత్సాహాలు నిండవు మనలోని. అప్పుడు యోగం పెట్టుకుంటూ కూడా, యోగం జోడిస్తూ కూడా సంతుష్టత అనేది అనుభవం కావటం లేదు. యోగంలో అలసట ఫీల్ అవుతున్నారు. యోగంలోని సదా సోచ్కి మూడ్ మీద రేతే, సోచ్తే రేతే, సదా ఆలోచన లేక మూడ్లోనే ఉంటున్నారు, ఆలోచిస్తూ ఉంటున్నారు. खुशी क्यों नहीं आती, इसका भी कारण है क्योंकि सिर्फ ये सोचते कि मैं आत्मा हूँ, बिंदु हूँ, ज्योतिर्बिंदु हूँ, बाप भी ऐसा ही है. సంతోషం ఎందుకు రావడం, దానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే నేను ఆత్మను, నేను బిందువుని, జ్యోతిర్బిందువుని, బాబా కూడా ఇలాగే ఉన్నారు, ఆలోచిస్తున్నారు. అనుభూతి వరకు వెళ్ళడం కంటే కూడా కామెంటరీ అలాగా తెచ్చేసుకుంటూ ఉంటారనమాట, బుద్ధిలో స్మరణ చేస్తూ ఉంటారు, అంతేగాని అనుభూతిలోకి వెళ్ళరు. लेकिन मैं कौन सी आत्मा हूँ, मुझ आत्मा की विशेषता क्या है. నేను ఆత్మను, నేను జ్యోతిర్బిందు కాదు, నేను ఎలాంటి ఆత్మను, నా ఆత్మిక విశేషత ఏంటి, ఆ అనుభూతిలో కూడా వెళ్ళాలి కదా, అది జరగట్లేదు. जैसे मैं पद्मा पदम भाग्यवान आत्मा हूँ, मैं आदि रचना वाली आत्मा हूँ, मैं बाप के दिल तख्त नशीन होने वाली आत्मा हूँ. అంటే నేను ఆత్మను అనుకుని దాంతో పాటు నేను పద్మ భాగ్యవాన్ ఆత్మను యాడ్ చేయండి, ఫీల్ అవ్వండి, ఖుషి వస్తుంది. లేదా నేను ఆత్మను అనుకునే దాంతో పాటు నేను ఆది రచనలో ఉన్న ఆత్మను, భగవంతుని యొక్క డైరెక్ట్ రచన నేను, ఆయన రచించే రచనలో ఫస్ట్ రచన నేను, ఇలా ఫీల్ అవ్వండి. అలాంటి ఆత్మ నేను అనుకున్నప్పుడు అది కూడా ఖుషి వస్తుంది. అలాగే ఇంకొకటి, నేను బాబా యొక్క హృదయ సింహాసనాధికారి ఆత్మను. కేవలం ఆత్మ జ్యోతిర్బిందు అనుకుంటూ ఉంటే అలా 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 శాంతిలోకి వెళ్ళిపోతాను, నిద్రలోకి. అలా కాకుండా నేను ఆత్మను, హృదయ సింహాసనాధికారి ఆత్మను, బాబా హృదయ సింహాసనాధికారిని, భగవంతుని హృదయ సింహాసనాధికారిని, ఇలా ఒక సంకల్పం అనుభూతిలోకి తీసుకొస్తే ఒక ఖుషి, ఉత్సాహం అనేది కలుగుతుంది. ఆ ఉత్సాహంతో నిండిన యోగం చేస్తే మనకి ఎంతసేపు కూర్చున్నా నిద్ర రాదు, బోర్ అనిపించదు, తల బరువు కాదు. ये విశేషత ये जो ఖుషి దిలాతే ఏ नहीं सोचते हो. ఇలాంటి విశేషతలు ఏవైతే మనకి ఖుషి కలిగిస్తాయి, నశ కలిగిస్తాయి యోగంలో, అలాంటి ఆలోచనలు చేయట్లేదు. सिर्फ बिंदी हूँ, ज्योति हूँ, शांत स्वरूप हूँ तो नील में चले जाते, इसलिए माताबारी हो जाता. కేవలం నేను బిందువుని, జ్యోతిని, శాంత స్వరూపాన్ని ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటున్నారు, అందుకే నిల్ అవస్థకి వెళ్ళిపోతున్నారు. ఏమి అనుభూతి లేని స్టేజ్, బ్లాంక్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే తల బరువు అయిపోతుంది, యోగంలో కూర్చొని తేలికయ్యే బదులు. ऐसे ही जब स्वयं के प्रति व अन्य आत्माओं के प्रति परिवर्तन का दृढ़ संकल्प करते हो, तो स्वयं प्रति व अन्य आत्माओं के प्रति शुभ श्रेष्ठ संकल्प व विशेषता का स्वरूप सदा इमर्ज रूप में रखो तो परिवर्तन हो जाएगा. అలాగే స్వయం పట్ల, ఇతర ఆత్మల పట్ల పరివర్తన యొక్క దృఢ సంకల్పం ఎప్పుడైతే చేస్తున్నారో, స్వయం పట్ల, ఇతర ఆత్మల పట్ల శుభ శ్రేష్ఠ సంకల్పం మరియు విశేషత యొక్క స్వరూపం వాళ్ళది సదా ఇమర్జ్ రూపంలోకి తెచ్చుకుంటూ ఉంటారో పరివర్తన కావడం కోసం.
जैसे ये संकल्प आता है कि ये ही ऐसा, ये होगा ही ऐसा, ये करता ही ऐसे, इसके बजाय ये सोचो कि ये विशेषता प्रमाण विशेष ऐसा है, जैसे कमजोरी का ऐसा और वैसा आता है, वैसे श्रेष्ठता व विशेषता का ऐसा वैसा ये सामने लावो. ఎలాగైతే ఎవరి విశేషత యొక్క స్వరూపాన్ని ఇమర్చ్ చేసుకుంటున్నారో వాళ్ళ పట్ల మీకు శుభభావన ఉత్పన్నం కావడానికి, అలా మీ విశేషతను కూడా మీరు యోగంలో అనుభవం చేయాలి అంటున్నారు బాబా. ఖుషి నష నిండాలి అంటే ఎలాగైతే మీరు సంకల్పాలు మీకు వస్తూ ఉంటాయి చూడండి, అంటే పరివర్తన కాకముందు సంకల్పాలు ఏంటంటే ఇతరుల పట్ల వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇలాగే ఉంటారు, ఇలాగే జరుగుతుంది, వీళ్ళు ఇలాగే చేస్తారు అంటారు. దీనికి బదులు ఇప్పుడు పరివర్తన అంటే దీనికి బదులు ఎలా ఆలోచించాలి? వీళ్ళలో ఈ విశేషత ఉన్న కారణంగా వీళ్ళు విశేషమైన వారే. భలే ఇది లోపం ఉండొచ్చు కానీ ఒక రకంగా వీళ్ళు విశేషాత్మ. ఈ విశేషత ఉంది వీళ్ళలో. ఇంతకుముందు ఏంటి, ఏదో ఒక బలహీనత దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అనే సంకల్పాలు వస్తూ ఉండేవో, ఇప్పుడు వాళ్ళలో ఉన్న శ్రేష్టత విశేషత అనేది మీ జ్ఞాపకంలో తెచ్చుకొని ఇలాంటి శ్రేష్టత ఉంది వాళ్ళు, అలాంటి విశేషత ఉంది అని ఇలా ఎదురుగా తెచ్చుకోండి స్మృతులు. అప్పుడు శుభ భావన అనేది ఏర్పడుతుంది. स्मृति को, स्वरूप को, वृत्ति को, దృష్టి కో పరివర్తన్ మే లావో. ఈ విధంగా మీ స్మృతిని, స్వరూపాన్ని, వృత్తిని, దృష్టిని ఇతర పట్ల ఉన్నది పరివర్తన చేసుకోండి. ఈ రూప్ సే స్వయం కో భీ దేఖో और दूसरों को भी देखो. ఇదే రూపంలో స్వయాన్ని కూడా చూసుకోండి. యోగంలోకి వచ్చినప్పుడు నాలో ఈ విశేషత ఉంది కదా, ఇలాంటి ఆత్మని నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు కదా బాబా, హృదయ సింహాసనాధికారి ఆత్మను, పద్మ భాగ్యశాలి ఆత్మను, భగవంతుని డైరెక్ట్ రచన, మొదటి రచనలో ఉన్న ఆత్మను, ఇంకా చాలా ఉన్నాయి. ఏదైనా దాన్నే సోమానం అని కూడా మనం పేరు పెట్టాము, సోమానంలో ఉండడము అని. అలా ఒక విశేషతని ఏదైనా మీ స్వయంలో కూడా మీరు చూసుకుంటూ ఉండండి, ఇతరులలో కూడా ఈ విధంగా చూడండి. ఇస్కో కేతే స్థాన్ భర్ దియా ఖాళీ నహీ చూడ. అప్పుడేమంటారు, మీరు స్థానము నింపారు, ఖాళీగా వదలలేదు అని. నేను వీళ్ళ బలహీనతను చూడను, ఇది వీళ్ళ బలహీనత ఇది ఉంది నేను చూడను అని అనుకుంటే ఖాళీ చేసినట్టు. కానీ వీళ్ళలో ఈ విశేషత ఉంది, ఎంత మంచి ఆత్మ ఈ విశేషత మనం చూస్తే అని అలా ఆలోచించినప్పుడు అది నింపినట్టు అన్నమాట ఆ జాగాను. ఇస్ విధి సే జలానికి హోలీ, మనం ఈ విధిని ఉపయోగించి కాల్చే హోలీ జరుపుకోండి. ఈ విధంగా కాల్చటం అంటే కాల్చేసి ఖాళీగా పెట్టడం కాదు, మళ్ళీ నింపాలి కూడా అక్కడ విశేషత ఏదైనా బలహీనతను కాల్చి. अपने प्रति व दूसरों के प्रति ऐसे कभी नहीं सोचो कि देखो हमने कहा था ना कि ये बदलने वाला है ही नहीं, लेकिन उस समय अपने से पूछो कि क्या मैं बदला हूँ. स्वयं परिवर्तन ही औरों का भी परिवर्तन सामने लाएगा. స్వయం పట్ల మరి ఇతర పట్ల ఎప్పుడు ఇలా ఆలోచించకండి. చూడండి, నేను చెప్పాను కదా ముందే, వీళ్ళు ఎంతే, మారరు, వీళ్ళు ఇంతే అని అలా అనేకండి అంత తొందరగా. కానీ ఆ సమయంలో మీలో మీరు ఒక ప్రశ్న ప్రశ్నించుకోండి. ఇతరులను అనే ముందు వీళ్ళు ఎంతే, వీళ్ళు మారరు, నేను చెప్పాను కదా, నేను అన్నాను కదా అంటాం మనం. కానీ ఆ మాట మన నోటి నుండి వచ్చే ముందు, అటువంటి సంకల్పం మన మనసులో వచ్చే ముందు ఒక్కసారి మీలో మీరు ప్రశ్నించుకోండి. ఏంటి, నేను మారేనా? వాళ్ళ కోసం అంటున్నాను, నేను మారేనా అని ఒక ప్రశ్నించుకోండి. ఎందుకంటే స్వయం పరివర్తనయే ఇతరులలో కూడా పరివర్తన తీసుకుని వస్తుంది మన ఎదురుగా. हर एक ये सोचो कि पहले मैं बदलने का एग्जाम्पल बनूं. ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించండి. నేను మారాలి అనేది, నేను ఒక ఎగ్జాంపుల్గా తయారవ్వాలి, నేను మారాను అనే ఒక ఎగ్జాంపుల్. ఇసుకోకైతే హోలీ జలానే, దీన్ని హోలీ కాల్చడం అంటారు. నిన్న జయంతి బేన్ వాళ్ళ అమ్మగారు అనుభవాలు విన్నాం.
ఆమె ఎవరైనా బంధంలో ఉండేవాళ్ళు మాకు ఇంట్లో వాళ్ళు నియమం మీద నడవడానికి హెల్ప్ చేయట్లేదు, విఘ్నం వేస్తున్నారు అంటే ఆమె ఒప్పుకునేవారు కాదంట. మనలో దృఢ సంకల్పం ఉంటే ఆచరించాలని, ఒప్పుకోకపోవడం అనేది జరగనే జరగదని. ఆమె అనుభవంలో ఏంటంటే ఆమెలో ఉన్న హర్షిత్ముఖత, సహనశీలత, శాంతిగా ఉండడము, చాలా గుణాలు ఆమెలో ఉండేవి. మధురత, యుక్తిగా నడుచుకోవటము, ఆ గుణాలన్నింటినీ చూసి వాళ్ళ పతి ముందు జ్ఞానంలో రాలేదు, అయినా కానీ అతను సహయోగిగా ఉండేవారంట అన్ని విషయాల్లో. స్వయంలో మన గుణాలు, మనమే కోపం, చిరాకులు, మనలోని సోమరితనం, అశ్రద్ధ, నిర్లక్ష్యం, బయటకోటి లోపల ఒకటి, ఇలా రకరకాలుగా మనలోని ఈర్ష, ద్వేషాలు, రకరకాలు మనలోనే ఉండి ఇంట్లో వాళ్ళు మనకి నియమాల మీద నడవడానికి సహయోగి కావాలి అంటే అవ్వలేరు కదా. అది ప్రాక్టికల్ లైఫ్ ద్వారా ఆవిడ అనేవారంట. మన జీవిత విధానం బాగుండాలి, మనలో దృఢ సంకల్పం ఉండాలి, నియమం నేను ఆచరించాలని, మనకి సహయోగి ఇవ్వకపోవడం అనేది జరగనే జరగదు అనేవారంట. అలా ఏంటంటే ఈ పాయింట్ చదువుతుంటే నాకు గుర్తొస్తుంది, మనలో మార్పు ఉంటే మనం చక్కగా ముందు నడుచుకుంటే ఇతరులు మనతోని చక్కగానే నడుచుకుంటారు. ఇలా మనల్ని మనం మార్చుకుని ఎగ్జాంపుల్గా తయారు చేసుకోవడాన్నే హోలీ మంట కాల్చటము అంటారు. जलाने के बिना मनाना नहीं होता, पहले जला नहीं होता, क्योंकि जब जला दिया अर्थात स्वच्छ हो गए, श्रेष्ठ पवित्र बन गए, तो ऐसी आत्मा को स्वतः ही बाप के संग का रंग सदा लगा हुआ ही रहता है. కాల్చటానికి ముందు, కాల్చటం అనేది లేకుండా హోలీ మంట పండగ జరగనే జరగదు. ముందు కాల్చటం అనేదే పెడతారు హోలీ మంటని, ఎందుకంటే కాల్చేసాము అంటే స్వచ్ఛం అయిపోయింది అని అర్థం అనమాట, శ్రేష్టంగా పవిత్రంగా అయిపోయాము అని అర్థం. తో ऐसी आत्मा को स्वतः ही बाप के संग का रंग सदा लगा हुआ ही रहता है. ఈ విధంగా మనలో ఉన్న అవగుణాలని, బలహీనతలను కానీ, ఇతరులో ఉన్న అవగుణాలు, బలహీనతలను కానీ ఎలా సమాప్తి చేయాలి, దాని బదులు ఏంటి నింపాలి బాబా చెప్పారు కదా. ఇలాగా దాన్ని కాల్చేటటువంటి పండగ మనం ముందు చేస్తేనే తర్వాత బాబా సాంగత్య యొక్క రంగు సదా స్వతహాగా మన మీద పడి ఉంటుంది. सदा ही ऐसे आत्मा बाप से व सर्व आत्माओं से मंगल मिलन अर्थात कल्याणकारी श्रेष्ठ शुभ मिलन मनाती रहते हैं. తర్వాత సదా ఇలాంటి ఆత్మ బాబాతోని సర్వాత్మలతోని మంగళ మిలనం అంటే కళ్యాణకారి శ్రేష్ఠ శుభ మిలనం జరుపుకుంటూనే ఉంటారు. ఘర్షణలు అనేవి పోయి మంగళ మిలనం జరుపుకునే స్టేజ్ వస్తుంది సర్వాత్మల మధ్య కూడా. समझा? ऐसी होली मनानी है ना, जहाँ उमंग उत्सव होते हैं वहाँ हर घड़ी उत्सव है ही है. ఇలాంటి హోలీ మీరు జరుపుకోవాలి కదా, ఎక్కడ ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయి అక్కడ ప్రతి క్షణము ఉత్సవం అనేది ఉండనే ఉంటుంది. तो खुशी से खूब मनाओ, खेलो, खाओ, मौज करो, लेकिन सदा होली बन मिलन मनाते रहो. కాబట్టి బాగా ఖుషి అనుభవం చెయ్యండి, ఆడండి, తినండి, మౌజ్ జరుపుకోండి, కానీ సదా హోలీగా తయారై ఉంటూ, సదా పవిత్రంగా తయారై ఉంటూ మిలనం జరుపుకుంటూ ఉండండి. అచ్చా, सदा हर सेकंड बाप द्वारा वरदान की मुबारक लेने वाले, सदा हर ब्राह्मण आत्मा द्वारा शुभ भावना की मुबारक लेने वाले, सदा अति श्रेष्ठ पावन आत्माओं को, सदा संग के रंग में रंगी हुई आत्माओं को, सदा बाप से मिलन मनाने वाली आत्माओं को बाप दादा का याद, प्यार और नमस्ते. ఎవరెవరికి బాబా నమస్తే చెప్తున్నారు? సదా ప్రతి సెకండ్ బాబా ద్వారా వరదానాల యొక్క అభినందనలు తీసుకునే పిల్లలకు, సదా ప్రతి బ్రాహ్మణ ఆత్మ ద్వారా శుభ భావన యొక్క శుభాకాంక్షలు తీసుకునే వారికి, సదా అతి శ్రేష్ట పావన ఆత్మలకు, సదా సాంగత్యక రంగులో రంగరింపబడి ఉండే ఆత్మలకు, సదా బాబాతో మిలనం జరుపుకునే ఆత్మలకు బాబ్ తదేక ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనం కూడా బాబాకి నమస్తే చెప్దాం.
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड మార్నింగ్ और నమస్తే బాబా, నమస్తే. ఇంకా బాబా పార్టీలతో కలుస్తున్న మాటలు ఉన్నాయి, అది ఇప్పుడు చదువుకుందాము. पर्सनल मुलाकात के समय वरदान के रूप में उच्चारे हुए మహావాక్య పార్టీలు కాదు, పర్సనల్గా ఒక్కొక్కరిని బాబా కలిసేవారు కదా అప్పట్లో. అలా పర్సనల్గా కలుసుకుంటున్నప్పుడు ఒక్కొక్కరి పట్ల బాబా ఉచ్చరించిన మహావాక్యాలు, వరదాన రూపంలో పలికిన మహావాక్యాలు. ఒకటి, सदा अपने को बाप की याद की छत्र छाया में रहने वाली श्रेष्ठ आत्मा अनुभव करते हो. సదా నిన్ను నువ్వు బాబా స్మృతి యొక్క ఛత్రఛాయలో ఉండే శ్రేష్ఠాత్మను అని అనుభవం చేస్తున్నావా? ఛత్రఛాయ ही सेफ्टी का साधन है. ఛత్రఛాయ రక్షణకు సాధనము. इस छत्रछाया से संकल्प में भी अगर पाँव बाहर निकालते हो तो क्या होगा? ఈ స్మృతి అనే ఛత్రఛాయ నుండి సంకల్పం ద్వారా అయినా కూడా అడుగు బయట పెట్టారంటే ఏమవుతుంది? రావణ్ ఉటాకర్ లే జాయేగా और शोक वाटिका में बिठा देगा. రావణ్ని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. మీరు సంకల్పం ద్వారా అయినా బయటకు వచ్చారంటే, స్మృతి యొక్క ఛత్రఛాయ నుండి బయటకు వస్తే రావణ్ని ఎత్తుకుపోతాడు, శోకవాటికలో కూర్చోబెడతాడు. तो वहाँ तो जाना नहीं है. सदा बाप की छत्रछाया में रहने वाली बाप की स्नेही आत्मा हूँ, इसी అనుభవ में रहो. అక్కడికైతే వెళ్ళకూడదు కదా మనం శోకవాటికలోకి. సదా బాబా యొక్క ఛత్రఛాయలో ఉండే ఆత్మను, బాబాకు స్నేహి ఆత్మను అని ఇదే అనుభవంలో ఉండండి. ఇసి అనుభవం से सदा शक्तिशाली बन ఆగే बढ़ते रहेंगे. ఇదే అనుభవం ద్వారా సదా శక్తిశాలిగా తయారై ముందుకి నడుస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. రెండోది వరదానం, सदा अपने को बाप दादा की नजरों में समाई हुई आत्मा अनुभव करते हो. సదా నిన్ను నువ్వు బాప్ దాదా యొక్క దృష్టిలో ఇమిడి ఉన్న ఆత్మను అనుభవం చేస్తున్నావా? నైనోं में समाई हुई आत्मा का स्वरूप क्या होगा? బాప్ దాదా యొక్క దృష్టిలో అంటే బాప్ దాదా యొక్క నయనాలలో ఇమిడి ఉన్న ఆత్మ, వాళ్ళ స్వరూపం ఎలా ఉంటుంది? ఆంఖో మే క్యా హోతా హై, వాళ్ళ కళ్ళల్లో ఏముంటుంది? బిందు ఇమిడి ఉంటుంది. దేఖ్నేకి సారీ శక్తి బింది మే హేనా, కంటికి చూపిచ్చే శక్తి కూడా బిందువులో ఉంది. కంటిలో ఒక బిందువు ఉంటుంది కదా. तो नैनों में समाई हुई अर्थात सदा बिंदी स्वरूप में स्थित रहने वाली ऐसा अनुभव होता है ना. కాబట్టి నయనాలలో ఇమిడి ఉన్న ఆత్మ అంటే సదా బిందీ స్వరూపంలో, బిందు స్వరూపంలో స్థితులయ్యే ఉండే ఆత్మ అని అనుభవం చేసుకుంటున్నారు కదా మిమ్మల్ని మీరు. ఇస్కో హీ కైతే నూరే రతన్. మన కంటిలో బాబా బిందు ఇమిడిపోవాలి, మనం బిందు అనే స్వరూపంలో స్థితిలో అవ్వాలి. బాబా బిందువి మన కంటిలో ఇమిడిపోవాలి. దీన్ని ఏమంటారు? నూరే రతన్ కావడం, బాబా కంటిలో ఇమిడి ఉన్న రత్నాలు కావడం. మన కంటిలో బాబా ఉంటే బాబా కంటిలో మనమే ఉంటాం. तो सदा अपने को इस स्मृति से आगे बढ़ाते रहो. सदा इसी नशे में रहो कि मैं नूरे रतन ఆత్మ. కాబట్టి సదా మిమ్మల్ని మీరు ఇదే స్మృతి ద్వారా ముందుకి నడిపించుకోండి. సదా ఇదే నశలో ఉండండి. నేను కంటి పాపలో ఇమిడి ఉన్న రత్నాన్ని అయిన ఆత్మను, నూరే రతన్ ఆత్మను అనేది గుర్తుపెట్టుకోండి. వరదాన్, अपनी अलौकिक रूहानी वृत्ति द्वारा सर्व आत्माओं पर अपना प्रभाव डालने वाले मास्टर ज्ञान सूर्य भवा. తమ అలౌకిక ఆత్మిక వృత్తి ద్వారా సర్వ ఆత్మలపైన తమ ప్రభావాన్ని వేసేటటువంటి మాస్టర్ జ్ఞాన సూర్యులు కండి.
जैसे कोई आकर्षण करने वाली चीज आसपास वालों को अपनी तरफ आकर्षित करती, सभी का अटेंशन जाते, वैसे जब आपकी वृत्ति अलौकिक रूहानियत वाली होगी तो आपका प्रभाव अनेक आत्मों पर स्वतः పడేగా. ఎలాగైతే ఏదైనా ఆకర్షించే వస్తువు దగ్గరలో ఉంది అనుకోండి, తన వైపు తప్పకుండా ఆకర్షిస్తుంది, అందరి దృష్టి అటు వెళ్తుంది వద్దనుకున్నా కూడా. అలాగే ఎప్పుడైతే మీ వృత్తి అలౌకికంగా ఆత్మిక స్థితిలో ఉండే వృత్తి ఉంటుందో అప్పుడు మీ ప్రభావం ఇతర ఆత్మల మీద స్వతహాగా పడుతుంది, ఇతర ఆత్మల యొక్క ఆకర్షణ మీ వైపు వస్తుంది, మీ స్థితి వైపు. अलौकिक वृत्ति अर्थात न्यारे और प्यारेपन की स्थिति स्वतः अनेक आत्माओं को आकर्षित करती है. మీలో ఉన్న అలౌకిక వృత్తి అంటే అతీతంగా మరియు ప్రియంగా ఉండే స్థితి స్వతహాగా అనేక ఆత్మల్ని आकर्षिస్తుంది. ऐसे अलौकिक शक्तिशाली आत्मा ये मास्टर ज्ञान सूर्य बन अपना प्रकाश चारों ओर फैलाती है. ఇలాంటి అలౌకిక శక్తిశాలి ఆత్మలు మాస్టర్ జ్ఞాన సూర్యుడిగా తారే తమ ప్రకాశాన్ని నలువైపులా व्यापिंपचेस्तारो. स्लोगन: सदा स्वमान की सीट पर स्थित रहो तो सर्वशक्तियां आपका आर्डर मानती रहेगी. सदा స్వమానం యొక్క సీట్లో స్థితులై ఉన్నట్లయితే సర్వశక్తులు మీ ఆర్డర్ని అంగీకరిస్తాయి. సదా స్వమానం యొక్క సీట్లో స్థితులై ఉన్నట్లయితే సర్వశక్తులు మీరిచ్చే ఆర్డర్ని స్వీకరిస్తాయి, అంగీకరిస్తాయి. అచ్చా, ఈరోజు 3వ ఆదివారం, ఈ సందర్భంగా యోగం ఉంటుంది సాయంత్రం. కానీ ఈరోజు అదర్ కుమారులు బట్టి లాస్ట్ రోజు కదా, శాంతి సరోవర్ నుండి హైదరాబాద్ నుండి నిర్వహిస్తున్నటువంటి బట్టి లాభాన్ని మీరు కూడా 2 రోజులు బట్టి తీసుకున్నారు. ఈరోజు కూడా సాయంత్రం మరి మన ఇంటర్నేషనల్ యోగా టైంలో బట్టిలోనే ఉంటారు. మళ్ళీ మనం వేరేగా పెడితే మీరు ఆ లింక్ నుండి మళ్ళీ మన లింకులోకి రావడం, కొద్దిమంది అటెండ్ అవ్వడం ఇందులోకి కన్నా అందరూ దానిలోనే అటెండ్ అయిపోతే ఈ రోజుకి మళ్ళీ రేపటి నుండి సాయంత్రాల్లో మన క్లాస్ మంది ఉంటుంది మన లింకులోని. అర్థమైందా అందరికీ? ఈ రోజు లేదు కదా అని రేపటి నుండి లేదనుకోకండి, రేపు మన లింకులో మన క్లాసులో అనుభవాలు ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. మురళి సారం మరి మీరే రిపీట్ చేస్తారు. మురళి సారము ఏముంది గుర్తుంచుకున్నారు కదా. హోలీ అంటే వివరించారు బాబా ఈరోజు. అంటే మీలో ఉన్న బలహీనతలు కానీ ఇతరులతో ఉన్న ఘర్షణల కారణంగా ఉండే బలహీనతలు ఏవైనా మనలో ఉన్న బలహీనతలే అనుకోండి, లేదా ఇతరుల బలహీనతలు అంటే ఇతరులతో ఘర్షణ పడకుండా మన బలహీనతనే మనం మార్చుకోవాలని సంకల్పం చేస్తాం. అలాగే ఇతరుల బలహీనత మన మనసులో వస్తుంది, వర్ణనలో వస్తుంది. దాని యొక్క వర్ణన అది కూడా తీసేసి దాని బదులు విశేషత అనేది మనం వర్ణించుకోవడం మన మనసులో ఎవరికోసమైనా, మాటల్లో కానీ ముందు మనసులో మనలో మనం విశేషతను వాళ్ళ శ్రేష్టతను వర్ణించుకోవడం, మనలో మనం కూడా విశేషతను వర్ణించుకోవడం. మన విశేషత ఏంటని దాన్నే స్వమానంలో ఉండడం. ఇతరులను కూడా స్వమానం యొక్క దృష్టితో చూడడం అంటే ఇదే. వాళ్ళలో ఉన్న లోపాన్ని పదే పదే మనం ఆలోచించడానికి బదులు దాన్ని పక్కన పెట్టి ఒక విశేషతను ఆలోచించినట్లయితే అంటే అవగుణాలని కాల్చేసాము, గుణాలని ఆ జాగాలో పెట్టాము అని అర్థం. కాల్చేసి జాగా ఖాళీగా ఉంచేస్తే మళ్ళీ ఏమైనా చెత్తరం లేసిపోద్ది అక్కడ. అందుకు విశేషతల యొక్క స్మృతి అనేది అందులో నింపండి అని చెప్తున్నారు బాబా, స్వయంగాని ఇతరులు కానీ. ఇదే అసలైన హోలీ జరుపుకోవడము. హోలీ మంట కాల్చాలి ఈ రకంగా. తర్వాత బాబా సాంగత్యక రంగులో ఉంటారు మీరు. తర్వాత అందరి పట్ల అందరూ మిమ్మల్ని ఇష్టపడేలాగా మీ నడవడక తయారైపోద్ది ఇది చేసినట్లయితే. ఘర్షణలు సమాప్తి అయిపోతాయి, సంస్కారాల ఘర్షణ ఇతరులతో. అప్పుడేమవుతుంది? మంగళ మిలనం జరుపుకుంటారు, కళ్యాణ భావనతో అందరితో మిలనం జరుపుకుంటారు. ఇది హోలీ జరుపుకునే విధి బాబా తెలియచేశారనమాట ఈరోజు. అప్పుడే హోలీ చేసుకున్నట్టు అవుతుంది. బయట వాళ్ళైతే బయటకు హోలీ చేసుకుంటారు, మీరైతే ఇలాంటి హోలీ చేసుకోవాలి. ఇంకా మహారథి అనేవారు 2 రకాలు, స్థితి ద్వారా మహారథి, మరి సేవ ద్వారా మహారథి, సేవా విశిష్టత ద్వారా. స్థితి ద్వారా మహారథి అయిన వాళ్ళు సదా మనస్సు ద్వారా అతీంద్రియ సుఖం, సంతుష్టత, సర్వుల హృదయం నుండి దొరికే స్నేహము,
అనే ప్రాప్తి అనే ఊయల్లో ఊగుతూనే ఉంటారు. సేవ ద్వారా మహారథి అయిన వాళ్ళది అప్పుడప్పుడు బాహ్య రూపంలో సంతుష్టత ప్రాప్తులు అనుభవం అవుతాయి, అప్పుడప్పుడు హృదయం ద్వారా అనుభవం అవుతాయి. సదా మనస్సు లోపల నుండి ఉండే తృప్తి ఉండదు వాళ్ళకి అని చెప్తున్నారు బాబా. కానీ మహారథి అనే లైన్లోకి అయితే వచ్చేస్తారు పిలువబడడానికి. అందువలన మీలో మీరు ప్రశ్నించుకోండి, ఎక్కడ ఎలాంటి స్థితి వచ్చింది మాది అనేది. బీజాన్ని సమాప్తి చేసే, లేకపోతే పరిస్థితి అలాంటి విషయము వచ్చినప్పుడు మళ్ళీ అది లేసిపోతుంది. అందుకు బలహీనత అనే బీజాన్ని మార్చుకోవటం అంటే కేవలం బాబాకు ఉత్తరం ద్వారా రాసి ఇచ్చేసాం, మనసులో సంకల్పం చేసాం, అణిచిపెట్టారు అది. కానీ అలా కాకుండా మీలో మీరు రియలైజ్ అయ్యి దాన్ని బాగా లోపల కూడా సంస్కార రూపంలో లేకుండా ఫినిష్ చేయండి, కాల్ చేయండి. దానికోసం లగ్నం యోగం యొక్క లగ్నం అనే అగ్ని ఉండాలి అన్నమాట. దాంతోనే సంస్కారాల నుండి ఆ బలహీనతల్ని కాల్చగలం. లేకపోతే అది మళ్ళీ లేచిపోతుంది సమయం వచ్చినప్పుడు అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా స్మృతి యొక్క ఛత్రఛాయలోనే ఎప్పుడూ అనుభవం చేయండి. సంకల్పం ద్వారా కూడా బయటకు రాకండి, లేకపోతే రావండి ఎత్తుకుపోతాడు. అలాగే బాబ్దాదా నయనాల్లో ఇమిడి ఉండండి, అప్పుడు మీ నయనాల్లోని బాబా ఉంటారు బిందు. ఎప్పుడు నేను నూరే రత్నం, బాబా నయనాల్లో ఇమిడి ఉన్న రత్నాన్ని, నా నయనాల్లో బాబా బిందు ఉంది, ఇది అనుభవం చేస్తుంది. ఇంకా మన అందరికీ వరదానం మురళి ద్వారా బాబా ఇచ్చింది. అలౌకిక ఆత్మిక వృత్తి ద్వారా సర్వ ఆత్మల్ని తన ప్రభావంలో వేసే మాస్టర్ జ్ఞాన సూర్యుల కండి. ఏదైనా వస్తువు తన వైపు అంటే దగ్గర ఉండే వాళ్ళని ఆకర్షిస్తుంది, ఆకర్షించే ఉండే వస్తువు. అలా మీలో ఆకర్షణ ఎప్పుడు వస్తుందంటే మీ వృత్తిలో, మీ ఆలోచనలో, మీ వ్యవహారంలో అలౌకికత ఉండాలి, ఆత్మిక స్థితి ఉండాలి మీలో. అప్పుడు అనేక మంది ప్రభావితులై బాబా పిల్లలు అవుతారు మీ ద్వారా. అలౌకిక వృత్తి అంటే న్యారే ప్యారేగా ఉండడం, అందరి మధ్య ఉంటూ కూడా స్వతహాగా అనేక ఆత్మల్ని ఆకర్షిస్తుంది. ఇదే మాస్టర్ జ్ఞాన సూర్యుడిగా తయారవడం అంటారు. అలౌకిక శక్తిశాలి ఆత్మలు మాస్టర్ జ్ఞాన సూర్యుడి ప్రకాశం నలువైపులా వ్యాపింపచేస్తారు అని చెప్తున్నాను. సదా స్వమానమనే సీట్లో స్థితిలో ఉంటే సర్వశక్తులు మీ ఆర్డర్ని అంగీకరిస్తాయి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. भारत देश की महिमा महान, भारत देश की महिमा महान, इसमें आते शिव भगवान। भारत देश की महिमा महान, इसमें आते शिव भगवान। जग